నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు మరియు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ కుడే. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ముందుగా ఈ ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, వీటి వల్ల వాళ్ళకి ఏ రిస్క్స్ అనేది ఉంటాయి, అదేవిధంగా వీళ్ళు నాన్ డయాబెటిక్ అవ్వచ్చా? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది జనరల్ పబ్లిక్కి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటీస్ని మనం ఒక స్పెక్ట్రమ్ లాగా చూడొచ్చు. అంటే నాన్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, దెన్ డయాబెటీస్. సో ప్రీ డయాబెటీస్ అంటే వీళ్ళకి HbA1c అంటే 3 నెలల టెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఎలా ఉంది వీళ్ళ కంట్రోల్ గత 3 నెలల్లో కనుక మనం చూస్తే అది 5.8 నుంచి 6.5లో కనుక ఉంటే వీళ్ళు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ అని అర్థం. అంటే వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాబోతుంది అని అర్థం. సో వీళ్ళకి మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇఫ్ రిక్వైర్డ్, అంటే బాడీ వెయిట్ తగ్గించడం కానీ, మందుల వాడకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు మందులు ఇస్తూ వీళ్ళని నాన్ డయాబెటిక్ రేంజ్లోకి మనం తీసుకురాగలం. అలాగే అంటే ఫ్యూచర్లో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది డయాబెటిక్ అవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ముఖ్యం. సో 5.8 HbA1c కంటే తక్కువ ఉండేలాగా మనం టార్గెట్ చేస్తూ ఇంకొక 3 months తర్వాత వాళ్ళ టెస్ట్ రిపీట్ చేస్తూ వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ కనుక 100 ఆర్ లెస్ ఉండేలాగా మనం చూస్తూ ఉంటే వీళ్ళు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ నాన్ డయాబెటిక్ అవడానికి కూడా ఆస్కారం ఉంది. సో 100 నుంచి 126 ఫాస్టింగ్ ఉంటే వీళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం. సో ఫాస్టింగ్ షుగర్ 105, 110 ఉన్నా కూడా చాలామంది పర్వాలేదులే మాకు షుగర్ లేదు అని ఒక రకమైన అంటే కాంప్లసెన్సీతో ఉంటారు. అంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంటే. సో కాబట్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్ అంటే ఇవాల్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపటి డయాబెటిక్ పేషెంట్, రేపటి హార్ట్ డిసీజ్ పేషెంట్ అవ్వచ్చు. కాబట్టి ప్రీ డయాబెటీస్ అనేది ఒక ఇంపార్టెంట్ కండిషన్. దాన్ని ఐడెంటిఫై చేయాలి, డిస్కవర్ చేయాలి, అండ్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ రేంజ్కి వెళ్ళేలాగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ అవసరమైతే అంటే మీ డాక్టర్ రికమెండ్ చేస్తే మందులు కూడా వాడుతూ మీరు కనుక నాన్ డయాబెటిక్ రేంజ్లోకి వెళ్తే మీకు ఫ్యూచర్లో వచ్చే హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ వీటి నుంచి మీరు కొంచెం విముక్తి పొందగలరు. అలాగే డాక్టర్, మనం ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం తీసుకుంటే షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ఫ్రీక్వెంట్గా హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటిని ఏ విధంగా తగ్గించవచ్చు అంటారు? ఇన్ఫ్యాక్ట్ 20-30 రెట్లు ఎక్కువ షుగర్ పేషెంట్స్కి హార్ట్ డిసీజ్ కానీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళలో హార్ట్ డిసీజెస్ అంటే ఇది ఒక స్పెక్ట్రమ్, చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్కే కాకుండా హార్ట్ అటాక్స్ ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ మజిల్ థిన్ అయిపోయి పల్చబడి అది అంటే ఈచ్ టైం అంటే ఈచ్ బీట్లో కనీసం 60% ఆర్ మోర్ బయటికి వెళ్ళాల్సిన బ్లడ్ వెళ్లకుండా 30%, 35% అలా వెళ్ళే విధంగా ఉంటే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో హార్ట్ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇన్ఫ్యాక్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. సో షుగర్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి అవినాభావ లింక్ ఉంది. అంటే షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు తీవ్రత అంటే షుగర్ కనుక సపోజ్ ఈ 3 నెలల ఏదైతే ఉందో HbA1c 6.5 ఉండాలి నార్మల్గా, అది కనుక 11, 12 కూడా చూస్తుంటాం. వీళ్ళలో ఖచ్చితంగా హార్ట్ డిసీజ్ రిస్క్ మల్టిప్లై అవుతుంది. అంటే 20 రెట్లు, 50 రెట్లు కూడా పెరుగుతుంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్ బీపీ ఉన్నా, వాళ్ళు స్మోక్ చేస్తున్నా, వాళ్ళకి కొలెస్ట్రాల్ కంట్రోల్ సరిగ్గా లేకపోయినా వీళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో ఒక కండిషన్ ఉంటుంది ఎథెరోస్క్లెరోసిస్ అని. ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్, బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉంటాయో వాటిలో బ్లాక్స్ ఫామ్ అవటం. హార్ట్ వెజల్స్లో, ఆర్టరీస్లో బ్లాక్స్ ఫామ్ అవుతే ఇన్ఫ్యాక్ట్ సరైన బ్లడ్ సప్లై అందక కొలాటరల్స్ అనేవి సన్నటి కొలాటరల్స్ చిన్న ఆర్టరీస్ మొదలవుతాయి. సో ఇవి అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు అది మానసిక ఒత్తిడి అవ్వచ్చు, లేదంటే ఫిజికల్ ఒత్తిడి అవ్వచ్చు. అంటే ఒక మెట్లు ఎక్కుతున్నా కానీ, ఒక ఫ్లోర్ కానీ 2 ఫ్లోర్స్ కానీ అలా ఎక్కుతున్నప్పుడు వీళ్ళకి ఆయాసం రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొలాటరల్స్ ఫామ్ అవుతాయి. ఈ కొలాటరల్స్తో సరైన బ్లడ్ సప్లై అందకపోతే వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్లో దీన్ని మనం యాంటిసిపేట్ చేయాలి. అంటే వీళ్ళని స్క్రీన్ చేయాలి. అంటే ప్రతి విజిట్లో ఇన్ఫ్యాక్ట్ ఈ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉందా అంటే TMT ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తూ, అంటే చాలామంది ECG 2D వచ్చేసి ఈ 2 బాగానే ఉన్నాయి కదా, మా హార్ట్ నార్మలే అనే ఒక అపోహతో ఉంటారు. TMT అంటే ట్రెడ్మిల్ టెస్ట్లోనే మనం అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్ని అన్మాస్క్ చేయొచ్చు. అంటే మనం దాన్ని వెలికి తీయచ్చు. సో ఇలా బయటకు కనపడని, ఫ్లోరిడ్గా కనపడని హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం TMT లాంటి ఒకవేళ ట్రెడ్మిల్ టెస్ట్ చేయలేకపోతే డోబుటమిన్ స్ట్రెస్ ఎకో అని ఒక టెస్ట్ ఉంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎకోలో హార్ట్ బీటింగ్ ఎలా ఉంది అనేది మనం చూస్తాం.
సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ మీ ఫిజిషియన్, మీ కార్డియాలజిస్ట్తో మీరు రెగ్యులర్గా తరచూ టచ్లో ఉంటూ మీ హార్ట్ అటాక్ రిస్క్ ఎలా ఉంది, 5 ఏళ్ళలో నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు హార్ట్ అటాక్ రిస్క్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా, దాన్ని ఏ విధంగా రివర్స్ చేయొచ్చు అనేది మీరు ఖచ్చితంగా మీ డాక్టర్స్ని అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ, ఎందుకంటే చాలా మందులు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, రోజువాస్టాటిన్ అని, అటోర్వాస్టాటిన్ అని. ఈ మందులు ఇన్ఫ్యాక్ట్ ప్లాక్ బర్డన్, అంటే ఎంతైతే బ్లాక్ ఉందో ఈ ఆర్టరీస్లో ఆ బ్లాక్ని కొంతవరకు మనం రివర్స్ కూడా చేయొచ్చు ఈ రోజువాస్టాటిన్ లాంటి మందులతో. ఇన్ఫ్యాక్ట్ డోస్ 20 mg 40 mg ఇలా డోస్ వాడుతూ ఈ కొలెస్ట్రాల్ ప్లాక్, అంటే అడ్డం పడే ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ని మనం కొంతవరకు రివర్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే కొంతమందికి TMT పాజిటివ్ ఉంటే వాళ్ళకి CT స్కాన్ ఆఫ్ ద హార్ట్, అంటే CAG అంటారు, అంటే CT ఆఫ్ ద కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. సో అది చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒక్కోసారి. సో అలా బ్లాక్స్ కనుక ఉంటే, ఒక నిర్దిష్టమైన బ్లాక్ కంటే ఎక్కువ ఉంటే, 65% ఆర్ మోర్ బ్లాక్ ఉంటే మనం వెళ్ళి ఆ బ్లాక్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది స్టెంట్ పద్ధతిలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే సీరియస్ ప్రాబ్లమ్స్ అండ్ చెప్పి రావు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో సైలెంట్ MI, అంటే హార్ట్ అటాక్స్కి తీవ్రమైన చెస్ట్ పెయిన్తో రారు. చెస్ట్ పెయిన్ లేకుండానే వాళ్ళకి చిన్న చిన్న హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మల్టిపుల్ హార్ట్ అటాక్స్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఎకోలో చూస్తే, 2D ఎకో చూస్తే వాళ్ళకి ఆల్రెడీ థిన్డ్ అవుట్, అంటే పలచబడిన హార్ట్ మజిల్ వాల్ మనం కనిపెడుతూ ఉంటాం కొంతమందిలో. కాబట్టి పీరియాడిక్గా చెక్ చేయటం, యాన్యువల్గా చెక్ చేయటం ఒకటే దీనికి మార్గం. అండ్ మీ రిస్క్ని మీరు ఎక్కడున్నారు, మీరు గ్రీన్లో ఉన్నారా, ఆరెంజ్లో ఉన్నారా, రెడ్లో ఉన్నారా, అంటే రిస్క్ కంటిన్యూమ్లో మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకొని మీ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్తో మందుల్ని అది వాడుతూ మీ రిస్క్ని మీరు కొంచెం రివర్స్ చేసుకోగలరు. అలాగే డాక్టర్, మనం కిడ్నీ డిసీజ్ విషయానికి వస్తే షుగర్ పేషెంట్స్ హై రిస్క్లో ఉంటారు. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలం, అలాగే డయాలసిస్ వరకు వెళ్లకుండా ఏ విధంగా చూడగలమంటారు? రైట్, డయాబెటీస్లో హార్ట్ కాకుండా ఇంకొక ముఖ్యమైన ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్లో నెఫ్రోపతి అనేది మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ సరైన కంట్రోల్, షుగర్స్లో సరైన కంట్రోల్ లేకపోతే వీళ్ళలో యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రోటీన్ యూరియా అనే ఒక కండిషన్ ఉంటుంది. దాన్ని మైక్రో ఆల్మ్యూరియా అంటాం, మ్యాక్రో ఆల్మ్యూరియా అని అంటాం. అంటే ఒక దశ దాటి 300 mg per day ఆర్ మోర్ ఎక్కువ ప్రోటీన్ వెళ్ళిపోతే దాన్ని మ్యాక్రో ఆల్మ్యూరియా అంటాం. సో ప్రోటీన్ యూరిన్లో వెళ్ళిపోవడం అనేది ఒక సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే హార్ట్ డిసీజ్ కూడా వీళ్ళలో వస్తుంది అని కూడా మనం ముందే గెస్ చేయొచ్చు. సో ఇలా ఆల్బుమినూరియా, అంటే ప్రోటీన్ యూరిన్లో వెళ్ళిపోవడంతో మొదలయ్యే నెఫ్రోపతి, అది చివరికి ఒక స్టేజ్లో డయాలసిస్ వరకు కూడా లీడ్ చేయొచ్చు. సో చాలామంది క్రియాటినిన్ అనేది చూస్తూ 1.5 అలా ఉంటే పర్వాలేదు, మా కిడ్నీస్ నార్మల్ ఉన్నాయనే ఒకరైన నిర్లప్తత, అంటే కాంప్లసెన్సీతో ఉంటారు. అది తప్పు. అంటే మీ కిడ్నీస్ మీకు డయాబెటిక్ అయి ఉండి మీ కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా, షుగర్ వల్ల మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వట్లేదా అనేది మీరు నిర్ధారించుకోవాలంటే యూరినరీ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, దెన్ 24 hour యూరినరీ ప్రోటీన్, ఇలా కొన్ని టెస్టులు ఉన్నాయి. దీంతో మనకి అండర్లయింగ్ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. అలాగే అల్ట్రాసౌండ్ చేస్తే మీ కిడ్నీ సైజ్ నార్మల్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇనీషియల్గా కిడ్నీ సైజ్ పెరిగి ఉంటుంది. సో నార్మల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కిడ్నీ ష్రింక్ అవుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లో కిడ్నీ సైజ్ నార్మల్ ఉన్నా కూడా అది వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే రిస్క్ ఉంది. కాబట్టి అంటే మీ నెఫ్రాలజిస్ట్ హెల్ప్తో, లేదంటే మీ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ హెల్ప్తో మీకు అండర్లయింగ్ కిడ్నీ డిసీజ్ని అన్మాస్క్ చేయడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. అది యూరినరీ ప్రోటీన్ అవ్వచ్చు, దెన్ 24 hour యూరినరీ ప్రోటీన్ అవ్వచ్చు. ఇట్లా ఈ టెస్ట్ చేసుకుంటూ మనం అండర్లయింగ్ కిడ్నీ డిసీజ్ కనుక ఉంటే దాన్ని రివర్స్ చేయడానికి కూడా కొన్ని మందులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ షుగర్ వ్యాధికి కొన్ని మందులు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్, దెన్ క్యానాగ్లిఫ్లోజిన్, రెమోగ్లిఫోజిన్, ఇలాంటి మందులతో మనం కిడ్నీ డిసీజ్ని ప్రోగ్రెస్ని స్లో డౌన్ చేయొచ్చు. CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు వెళ్లకుండా, అంటే స్లో డౌన్ చేసే విధంగా మనం ఈ మందులు వాడచ్చు. దీంతో షుగర్ కంట్రోలే కాకుండా హార్ట్ డిసీజ్, అంటే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని మనం తగ్గించవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే రిస్క్ని కూడా మనం తగ్గించవచ్చు. అలాగే కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఓకే, అలాగే తీసుకుంటే పెరాలసిస్ కూడా, ఈ పెరాలసిస్ రిస్క్ అనేది ఎంతవరకు ఉంటుంది షుగర్ పేషెంట్స్లో, దాన్ని ఏ విధంగా తగ్గించగలమంటారు? రైట్, వన్ మోర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటాం. మైక్రోవాస్కులర్లోనేమో మనకి రెటినా డ్యామేజ్, నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్, నరాల డ్యామేజ్ చూస్తూ ఉంటాం. మైక్రోవాస్కులర్ డ్యామేజ్లో మనం హార్ట్ అటాక్స్, దెన్ పెరాలసిస్, పక్షవాతం వచ్చే రిస్క్ మనం చూస్తూ ఉంటాం. సో ఇన్ఫ్యాక్ట్ షుగర్ పేషెంట్స్లో స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. సేమ్ హార్ట్ డిసీజ్కి ఎలా హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో బ్లాక్స్ ఉంటాయో, అలాగే ఈ షుగర్ పేషెంట్స్లో స్ట్రోక్ అంటే పెరాలసిస్, ఇస్కిమిక్ స్ట్రోక్ అవ్వచ్చు, అంటే రక్తం గడ్డలు కట్టి
ఈ రక్తం గడ్డలు షవర్స్ లాగా బ్రెయిన్కి వెళ్ళి రక్త సరఫరాని ఆపే విధంగా చేయొచ్చు. అలాగే ఒక్కోసారి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్ పేషెంట్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సరిగా లేకపోతే వీళ్ళలో బ్లీడింగ్ అయ్యే రిస్క్ కూడా ఉంది. సో బ్లీడింగ్ అయ్యి కూడా పక్షవాతం రావచ్చు, బ్లడ్ క్లాట్ అయ్యి కూడా పక్షవాతం రావచ్చు. సో ఈ రెండింటికి డయాబెటిక్ పేషెంట్ ఒక చాలా హై రిస్క్లో ఉన్నాడు. సో సేమ్ ఇదే విధంగా అంటే ఈ హార్ట్ అటాక్ రిస్క్ని మనం ఎలా కంట్రోల్ చేయడానికి షుగర్ కంట్రోల్ అవసరమో, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవసరమో, కిడ్నీ డ్యామేజ్ కూడా అవ్వకుండా ఎలా మనం కంట్రోల్ చేయాలో, అదేవిధంగా స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్లో మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ 130 సిస్టాలిక్ అంటే పైన, దెన్ 85 డయాస్టాలిక్ అంటే కింద, దాటకుండా చూసుకోవటం డయాబెటిక్ పేషెంట్లో ఎస్పెషల్లీ చాలా అవసరం. అలాగే షుగర్ కంట్రోల్ చేస్తూ, కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా చేస్తూ, బ్లడ్ థిన్నర్ అవసరం ఉంటాయి. యూజువల్గా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో బ్లడ్ థిన్నర్ అంటే రక్తం పల్సం చేసే మందు వాడకం చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంబినేషన్లో కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్, బ్లడ్ థిన్నర్ మెడిసిన్, బ్లడ్ ప్రెషర్ ఒకవేళ ఉంటే మంచి కంట్రోల్లో ఉంచటం, దాన్ని షుగర్ కంట్రోల్ చేస్తూ కనుక ఉంటే దాన్ని మనం పక్షవాతం అంటే ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా మనం చాలా వరకు మనం తగ్గించగలం. అదేవిధంగా చూస్తే డాక్టర్, ఈ డయాబెటిక్ పేషెంట్స్లో గాంగ్రీన్ అనేది కూడా చూస్తూ ఉంటాం, వాటిని కట్ చేస్తూ ఉంటారు. ఈ యాంపిటేషన్ రిస్క్ అనేది ఏ విధంగా తగ్గించాలంటారు? అదే వన్ మోర్ ఫ్రైటనింగ్ అంటే భయపడే ఒక కాంప్లికేషన్, షుగర్ కాంప్లికేషన్ ఏంటంటే యాంపుటేషన్. అంటే చాలామంది అన్కంట్రోల్ డయాబెటీస్ కొన్ని ఏళ్ల తరబడి కనుక ఉంటే వాళ్ళకి టోస్, కాళ్ళలో టోస్ కానీ ఒక్కోసారి ఈవెన్ యాంకిల్ వరకు కానీ వాళ్ళకి కట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఈ గ్యాంగ్రీన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వెట్ గ్యాంగ్రీన్, ఇంకొకటి డ్రై గ్యాంగ్రీన్. ఈ 2 డయాబెటిక్ పేషెంట్స్లో కామన్. ఎందుకు అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగి వాళ్ళలో కనుక ఆ ఇన్ఫెక్షన్ అంటే ఎంత యాంటీబయాటిక్ ఇచ్చినా ఈ యాంటీబయాటిక్ వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ దగ్గర, ఈ వెట్ గ్యాంగ్రీన్ దగ్గర, చీము దగ్గర లోపల పెనట్రేట్ అవ్వలేదు కాబట్టి ఇది ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతూ పైకి పాకుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం యాంపుటేట్ అంటే ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉందో అక్కడి వరకు మనం కట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దీన్ని వెట్ గ్యాంగ్రీన్ అంటాం. అలాగే డ్రై గ్యాంగ్రీన్ అంటే వీళ్ళకి ఈ చీము ఉండకపోవచ్చు, కానీ వీళ్ళకి తీవ్రమైన పెయిన్ ఉంటుంది. సో అంటే వీళ్ళకి రక్త సరఫరా ఆగిపోయి రక్తం గడ్డలు కట్టి వాళ్ళకి రక్త సరఫరా లేకుండా ఆటో యాంపుటేషన్ అంటే వాళ్ళకి తెలియకుండానే టోస్ అవి బాగా తీవ్రమైన పెయిన్తో కట్ అవుతూ వస్తుంటాయి. సో ఈ డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ ఈ 2 కూడా డయాబెటిక్ పేషెంట్లో చాలా చాలా ఎక్కువ. అలాగే డ్రై గ్యాంగ్రీన్ అనేది స్మోకర్స్ అంటే సిగరెట్ తాగే వాళ్ళలో వాళ్ళకి కనుక డయాబెటీస్ ఉంటే ఇది చాలా చాలా ఎక్కువ. వీళ్ళ రిస్క్ 20-30 రెట్లు మల్టిప్లై అవుతుంది. దీన్ని థ్రాంబో యాంజైటిస్ ఆబ్లిటరెన్స్ అనే ఒక కండిషన్ కూడా ఉంది. ఇది డయాబెటీస్ కనుక తోడవుతే ఇంకా వర్స్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ కాలు ఎబోని అంటే కాలి మోకాలు వరకు కూడా మనం యాంపుటేట్ చేయాల్సిన సందర్భాలు చాలా చూసాం. సో దీనికి కూడా అండర్లయింగ్ దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలం అంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ నిర్దిష్టంగా ఫాస్టింగ్ 100, 80 to 120 ఉండేలాగా చూసుకోవటం, పోస్ట్ లంచ్ తిన్న తర్వాత 140 to 180 ఉండేలాగా చూసుకోవటం, ఈ 3 నెలల కంట్రోల్ HbA1c అనేది 6.5 to 7 ఉండేలాగా కనుక మనం చూసుకుంటే ఈ యాంపుటేషన్ రిస్క్ కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఎర్లీ స్టేజ్లో డయాబెటిక్ ఫుట్ ఉండి వాళ్ళకి కనుక చిన్న అల్సర్ ఫామ్ అవుతే ఇమీడియట్గా డయాబెటిక్ సర్జన్ అవ్వచ్చు, దాని ఫిజిషియన్ అవ్వచ్చు, డయాబెటాలజిస్ట్ కానీ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. దానికి మనం అంటే బ్లడ్ సప్లై ఎలా ఉంది చూసుకోవాలి, ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఎందుకంటే డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ రెండింటిని మనం ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. డ్రై గ్యాంగ్రీన్లో రక్త సరఫరా ఇంప్రూవ్ చేసే విధంగా మనం కొన్ని మందులు ఉన్నాయి, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని వాటికి కూడా అంటే బ్లడ్ థిన్నర్స్తో పాటు ఈ కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తూ అంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఈ చీమ్ అనేది పైకి వెళ్లకుండా చీమ్ ఉన్న దగ్గర కట్ చేసి ఈ యాప్సెస్ కానీ ఈ డయాబెటిక్ ఫుడ్ కానీ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం సరైన అంటే ఎర్లీ స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేస్తే యాంపుటేషన్ కట్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా చూస్తే ఇంకొక రిస్క్ అనేదంటే కంటి చూపు. సో కంటి చూపు ప్రాబ్లం అనేది ఏ విధంగా అంటే వీళ్ళకి ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టొచ్చు అంటారు? సో రెటినోపతి అంటాము. యాక్చువల్గా కంటి వెనక భాగం షుగర్ వల్ల ఎఫెక్ట్ అవ్వటం ఉన్నాయి, డయాబెటిక్ రెటినోపతి అంటాం. దీంట్లో గ్రేడ్స్ ఉన్నాయి, గ్రేడ్స్ 1 నుంచి 4 వరకు. 4 అనేది చాలా తీవ్రమైన స్టేజ్ రెటినోపతి. సో డయాబెటిక్ పేషెంట్లో కనుక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే హైపర్టెన్సివ్ రెటినోపతి అనేది ఓవర్లాప్ అవుతుంది, యాడ్ అవుతుంది. సినర్జిస్టిక్గా ఈ 2 కలిసి అంటే హై బీపీ, హై షుగర్ ఈ రెటినా డ్యామేజ్ వర్సన్ అయ్యే విధంగా కాజ్ చేస్తాయి. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్లో అంటే బ్లడ్ ప్రెషర్, షుగర్ కంట్రోల్తో పాటు కనుక పీరియాడిక్గా కనీసం 6 monthsకి ఒకసారి కంటి డాక్టర్ చూడాల్సిన అవసరం ఉంది. అంటే రెటినాని మనం ఎగ్జామిన్ చేయాలి. రెటినాది కంటి వెనక పొర కాబట్టి చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి తీవ్రమైన అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ అవ్వచ్చు,
లేదంటే అసలు కంప్లీట్గా మసకబారిపోవటం కానీ ఇలా ఉన్నప్పుడే వాళ్ళు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా కంటి చూపు నార్మల్గా ఉన్నా కూడా మీరు ఆఫ్థల్మాలజిస్ట్ని కలిసి మీకు రెటినోపతి, హైపర్టెన్సివ్ అండ్ డయాబెటిక్ రెటినోపతి ఉందా, ప్రొలిఫరేటివ్ రెటినోపతి ఉందా, నాన్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి అంటే ఈ 2 రకాల రెటినోపతిలు ఉన్నాయి. సో ఇవి ఉన్నాయా మీకు? ఒకవేళ మీకు ఇది తీవ్రమైన దశలో కనుక రెటినోపతి ఉంటే దానికి మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు, లేజర్ ఫోటో కోయాగులేషన్ అని చేయొచ్చు. అంటే కంటి పొర లోపల ఉన్న డ్యామేజ్ని, ఈ బ్లడ్ వెజల్స్ యొక్క డ్యామేజ్తో ఊజ్ అయ్యే ఈ సబ్స్టెన్సెస్ కానీ బ్లడ్ కానీ అవ్వకుండా ఉండడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే బెవసూజ్మ్యాబ్ అని, దెన్ లేజర్ ఫోటో కోయాగులేషన్ ఇలాంటివి చేస్తే కొంతవరకు మనం ఈ రెటినోపతి ప్రోగ్రెషన్ని మనం ఆపగలం. కానీ వీటన్నిటికీ పిల్లర్ అంటే అండర్లయింగ్ మనం ఎలా ప్రివెంట్ చేయగలం అంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, అవసరమైన చోట కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవటం, దాని బ్లడ్ థిన్నర్స్ వాడటం చేయటం, దాని స్మోకింగ్ అనేది కంప్లీట్గా ఆపేయటం. సో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మనం రెటినోపతిని కూడా మనం ప్రివెంట్ చేయగలం. అదేవిధంగా డాక్టర్, న్యూరోపతి, నర్వ్స్ డ్యామేజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుందని విన్నాము. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది, అలాగే దీన్ని ఏ విధంగా తగ్గించాలంటారు? న్యూరోపతి సిమ్టమ్స్ అన్ఫార్చునేట్లీ చాలా లేట్గా వస్తాయి ఒక డయాబెటిక్ పేషెంట్కి. అంటే వీళ్ళకి యూజువల్గా నంబ్ అవటం, అంటే మొద్దుబారినట్టు అవటం కాళ్ళలో యూజువల్గా, దెన్ తిమ్మిరి లాగా రావటం, యూజువల్గా 2 కాళ్ళకి ఒకేసారి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఒక కాలు ఫస్ట్ రావచ్చు. దెన్ సో డయాబెటిక్ పేషెంట్కి కనుక ఇలా తిమ్మిరులు రావటం కానీ, నంబ్ అవటం, మొద్దుబారినట్టుగా అవటం కానీ కనుక ఉంటే ఇమ్మీడియట్గా నర్వ్ కండక్షన్ స్టడీ కానీ చేసి, అంటే మీ న్యూరోపతి ఉంటే మీ న్యూరాలజిస్ట్ కానీ లేదంటే మీ డయాబెటాలజిస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈజ్ ఇట్ అంటే ప్రోగ్రెసివ్ బాగా వర్స్ అయ్యే న్యూరోపతి ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యూరోపతి వచ్చింది అంటేనే ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయింది, రెటినా డ్యామేజ్ స్టార్ట్ అయింది, ప్రాబబ్లీ కాన్కామిటెంట్ అంటే ప్యారలల్గా హార్ట్ డ్యామేజ్ కూడా జరుగుతుంది అని దానికి ఒక అర్థం. సో ఒక్కోసారి న్యూరోపతి తీవ్రం అవుతే వీళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట, ఒక రకమైన మంట వస్తూ ఉంటుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ న్యూరోపతి దీనివల్ల వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా రాదు. సో డయాబెటిక్ న్యూరోపతికి కూడా కొన్ని నిర్దిష్టమైన మందులు ఉన్నాయి. అంటే న్యూరోపతిని రివర్స్ చేసే, అంటే కంప్లీట్గా రివర్స్ చేయలేము ఆఫ్ కోర్స్. మనం షుగర్ కంట్రోల్ చేస్తూ ప్రీగాబాలిన్ కానీ, గాబాపెంటిన్ కానీ, అంటే ఈ 2 మిథైల్ కోబాలమిన్ అనే ఒక విటమిన్తో పాటు మనం కనుక ఇస్తే కొంతవరకు 20% వరకు మనం ఈ న్యూరోపతి నుంచి మనం విముక్తి పొందొచ్చు. అండ్ అంటే కొంతవరకు రివర్సిబుల్ చేయొచ్చు. అలాగే మీరు ఇంతకుముందు చెప్పారు డాక్టర్, గాంగ్రీన్ ఉన్నప్పుడు అసలు స్మోకింగ్ వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఓన్లీ అంటే ఈ టొబాకో విషయానికి వస్తే స్మోకింగ్ ఒకటైనా, చూయింగ్ వల్ల కూడా షుగర్ పేషెంట్స్కి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? సో చాలామందికి ఒక రకమైన అపోహ, అంటే టొబాకోను చూ చేస్తే నవ్వులితే అది స్మోకింగ్ చేసే డ్యామేజ్ కంటే తక్కువ డ్యామేజే కదా, పర్వాలేదు అనే ఒక రకమైన నిర్లిప్తతో ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చూయింగ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో వల్ల కూడా ఈక్వల్ ఇఫ్ నాట్ మోర్ డ్యామేజ్ జరుగుతుంది. అది హార్ట్ అవ్వచ్చు, రెటినా కానీ, కిడ్నీస్ కానీ, ఏదైనా సరే. సో టొబాకో యూజ్ అండ్ హార్ట్కి డైరెక్ట్ లింక్ ఉంది. అది స్మోక్ చేసినా, దెన్ టొబాకో చూ చేసినా కూడా. ఇన్ఫ్యాక్ట్ టొబాకో చూ చేస్తే లింగ్వల్ సప్లై ద్వారా, లింఫాటిక్ సప్లై ద్వారా డైరెక్ట్గా ఎస్ఏ నోడ్ అని ఉంటుంది హార్ట్లో. ఆ నోడ్తో హార్ట్ రేట్ పెరుగుతుంది, దెన్ మయోకార్డియల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఇన్ఫ్యాక్ట్ పెరుగుతుంది, అంటే డైరెక్ట్ స్మోక్ చేసేదానికంటే. సో స్మోక్లెస్ టొబాకో అంటే టొబాకోని చూ చేసినా, స్మోక్ చేసినా, ఏ విధమైన టొబాకో యూజ్ ఉన్నా వీళ్ళకి ఖచ్చితంగా హార్ట్ డిసీజే కాదు, కిడ్నీ డిసీజ్తో పాటు కాళ్లలో బ్లడ్ సప్లై తగ్గిపోయే విధంగా వాళ్ళకి ఒక కండిషన్ ఉంది, థ్రాంబో యాంజైటిస్ ఆబ్లిటరెన్స్ అంటాం. సో స్మోకర్స్లో అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ ఇది గ్యాంగ్రీన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని రివర్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా టొబాకో యూజ్ ఆపాల్సిన అవసరం ఉంది. చాలా ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళు సడన్గా ఆపలేరు కాబట్టి వాళ్ళకి ఈజీగా, అంటే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కొన్ని మందులు ఉన్నాయి. అంటే నికోటిన్ అంటే వాడకం మనం సడన్గా కనుక ఆపేస్తే వాళ్ళకి ట్రెమర్స్ వచ్చే రిస్క్ ఉంది, వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవటం, తలనొప్పి తీవ్రంగా రావటం, దెన్ వాళ్ళకి స్టమక్ బ్లోటింగ్ అవ్వటం, కాన్స్టిపేషన్ ఉండటం, ఇలా కొన్ని ఉంటాయి. కాబట్టి సంభవ్ చాలామంది టొబాకో వాడేవాళ్ళు దీన్ని సడన్గా ఆపలేరు. సో దీన్ని మనం ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అంటే నికోటిన్ చూయింగ్ గమ్ ఇస్తూ మనం హెల్ప్ చేయొచ్చు. అంటే 2 mg ఎవ్రీ సెకండ్ అవర్ అవ్వచ్చు, థర్డ్ అవర్ అవ్వచ్చు వాళ్ళకి ఇస్తే నికోటిన్ వాళ్ళకి అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి రావు, కాబట్టి వాళ్ళు కొంచెం ఆపగలుగుతారు. వాళ్ళకి సిగరెట్ స్మోకింగ్ని క్విట్ చేసేయడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే వారెనెక్లిన్ అని ఒక మందు ఉంది. ఈ మందు ప్లస్ ఈ నికోటిక్స్ చూయింగ్ గమ్తో పాటు కనుక మనం వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా నికోటిన్ వాడకం నుంచి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, వాళ్ళు ఆపగలుగుతారు. మళ్ళీ రిలాప్స్లోకి వెళ్లకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం.
అలాగే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్కి సంబంధించి ఇతర ఆరోగ్య సమస్యలు అంటే కిడ్నీ డిసీజ్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, పెరాలసిస్, చాలా విషయాలు డిస్కస్ చేసాం డాక్టర్. దీనికి సంబంధించి ఏవైనా లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయా? సో ఖచ్చితంగా ఇన్ఫ్యాక్ట్ గత 7-8 ఏళ్లలో ఒక షుగర్ ట్రీట్మెంట్లో ఒక రెవల్యూషన్ వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే 3 క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తున్నాయి. అంటే షుగర్ కంట్రోలే కాకుండా ఇప్పుడు ప్రతి డయాబెటిక్ పేషెంట్లో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మాత్రమే కాకుండా, అంటే ఎలా మీకు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కంట్రోల్ అవుతుంది, ఏ మందులు వాడి మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కంట్రోల్ తీసుకొస్తున్నారు అనేది ముఖ్యం. నాట్ జస్ట్ అంటే 100-150 ఉంది కదా, నాకు ఏ మందులు వాడినా పర్వాలేదు అనే థింకింగ్ అనేది 10 ఏళ్ళు క్రితం థింకింగ్ అది. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ మందులు వాడి తీసుకొస్తున్నారు మంచి కంట్రోల్లోకి అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఎంపాగ్లిఫోజిన్, క్యానోగ్లిఫోజిన్, డాపాగ్లిఫోజిన్ మందులు, దెన్ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ మందులు, డ్యూలాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ అనే మందులు, ఇవి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తున్నాయి. అంటే వీటిలో షుగర్ కంట్రోలే కాకుండా కిడ్నీ డిసీజ్ రాకుండా, దెన్ హార్ట్ అటాక్ రిస్క్ రాకుండా, హార్ట్ అటాక్ అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేసే మందులు, దెన్ బాడీ వెయిట్ తగ్గే విధంగా అంటే బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా హెల్ప్ చేసే మందులు, దెన్ మెట్ఫార్మిన్, దెన్ గ్లిప్టిన్స్ అవ్వచ్చు, దెన్ ఆల్ఫా గ్లూకోజేజ్ ఇన్హిబిటర్స్ అవ్వచ్చు, సారోగ్లిటజార్ అని ఇట్లా చాలా కొత్త మందులు వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ గత 7-8 ఏళ్లలో. సో అంతకుముందు మనకి పెద్ద ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇన్సులిన్ అండ్ సల్ఫోనూరియాస్ అనే 2 క్లాసెస్ ఆఫ్ మందులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 క్లాసెస్ ఆఫ్ మందులు అంటే ఒక ఫస్ట్ 3-4 క్లాసెస్ ఆఫ్ మందులు వాడిన తర్వాత అప్పుడు కూడా సరైన కంట్రోల్ లేకపోతే మనం ఈ క్లాస్ ఆఫ్ మందులకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీరు షుగర్ కంట్రోల్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కంట్రోల్, ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. అంటే బాడీలో కిడ్నీ డిసీజ్ రాకుండా, హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తూ, బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా, కొలెస్ట్రాల్ కూడా తగ్గే విధంగా, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గే విధంగా చేసే మందులు ఉన్నాయి. కాబట్టి ఈ మందుల వాడకంతోనే మనం ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే డాక్టర్, షుగర్కి సంబంధించిన వాళ్ళు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా హై రిస్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏ విధంగా ఉండాలి? ఎక్సర్సైజ్ ఇవేమైనా చేయాలా? సో ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పేషెంట్స్లో అదొక పిల్లర్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ డైట్, ఎక్సర్సైజ్తో పాటు మనం మందులు అవి ఇస్తుంటాం. సో మందుల వాడకం కనుక ఒక 30% అనుకుంటే మిగిలిన 70% డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెసే. సో దానికి డైట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ, దెన్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటూ, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ, ఫ్యాట్ తగ్గే విధంగా యానిమల్ ఫ్యాట్ బాగా తక్కువ తీసుకుంటూ, ట్రాన్స్ ఫ్యాట్స్ బాగా తగ్గే విధంగా అంటే తక్కువ ఉన్న డైట్ తీసుకుంటూ, దెన్ సాల్ట్ ఇంటేక్ బాగా తగ్గించి, ఫ్రూట్స్లో ఓన్లీ అంటే పచ్చిగా పండని ఫ్రూట్స్ తీసుకుంటూ, దెన్ సోయా మిల్క్ వాడుతూ, దెన్ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్లో టోన్డ్ అంటే 2% మిల్క్ తీసుకుంటూ కనుక ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి షుగర్ ఫ్లక్చుయేషన్స్ అంటే స్పైక్స్ లేకుండా ఉంటాయి. అంటే తినగానే షుగర్ 200-250 అవ్వకుండా ఉండేలాంటి డైట్ ఫాలో అవడం ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ కూడా అంటే వెయిట్ ట్రైనింగ్తో పాటు ఖచ్చితంగా కార్డియో ట్రైనింగ్ అంటే ఎక్సర్సైజ్ సైకిల్ అవ్వచ్చు, బైసైక్లింగ్ అవ్వచ్చు, ట్రెడ్మిల్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇవి చేస్తూ, అదేవిధంగా అంటే లెస్ దాన్ 50 ఏజ్ ఉన్న వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తూ కనుక ఉంటే మజిల్ మాస్ మనం పెంచుతూ ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మనం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ బాడీ వెయిట్తో ముడిపడి ఉంది కాబట్టి మనం బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ చేసి మజిల్ మాస్ కనుక పెంచుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి మందుల అవసరం కూడా తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అవసరం కూడా తగ్గుతుంది, మందుల డోస్ కూడా మనం తగ్గించగలం, ఇన్సులిన్ వాడకం ఫ్యూచర్లో కూడా మనం తగ్గించుకోగలం. అదేవిధంగా ఈ షుగర్ పేషెంట్స్కి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా విధంగా అంటే కుంగిపోతూ ఉంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం ఉంటుంది. సో ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ షుగర్ ఉంది మీకు అని చెప్పడం ఫస్ట్ టైం మనం కనుక ఎవరికైనా చెప్తే ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు. అంటే షుగర్ ఒక లైఫ్ సెంటెన్స్ లాగా, అంటే ఇంకా నాకు పెద్దగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అనే ఒక రకమైన డిప్రెషన్లో పేషెంట్స్ ఉంటారు. సో షుగర్ని మనం రెస్పెక్ట్ ఇస్తే, అంటే షుగర్ కంట్రోల్ సరిగ్గా కనుక చేయగలిగితే ఒక నాన్ డయాబెటిక్ పేషెంట్కి, డయాబెటిక్ పేషెంట్కి ఏ విధమైన లైఫ్ స్పాన్ చేంజెస్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ డిఫరెన్సెస్ లేకుండా మనం చూసుకోవచ్చు. కానీ ఓన్లీ థింగ్ మనం ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటే సరైన గోల్స్లో మెయింటైన్ చేస్తూ, దెన్ ఒకవేళ కోఎగ్జిస్టింగ్ బీపీ కానీ, ఎనీ అదర్ కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ ఇలాంటివి కనుక ఉంటే వాటిని కూడా అడ్రస్ చేస్తూ, కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ కనుక మనం ముందుకెళ్తే ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్కి, నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, లైఫ్ స్పాన్ అవ్వచ్చు, ఎలాంటి తేడా లేకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్, షుగర్ పేషెంట్స్కి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా నార్మల్గానే షుగర్ వచ్చింది అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయలేం, లైఫ్ లాంగ్ ఇది మనతో పాటు ఉంటుంది అని ఒక భయం అనేది ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. సో వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా ట్రీట్మెంట్తో పాటు?
ఖచ్చితంగా ఇన్ఫ్యాక్ట్ కొంచెం మైల్డ్గా డయాబెటిక్ కనుక ఉంటే, అంటే మీకు బాడీ వెయిట్ పెరిగి మీరు ఇప్పుడే కనుక డయాబెటీస్ అయ్యారు అని మీ డాక్టర్ మీకు చెప్తే మీరు నాన్ డయాబెటిక్ అవడానికి కూడా అవకాశం ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటిక్ విత్ హై బిఎంఐ, అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల కనుక డయాబెటిక్ అవుతే, వీళ్ళు బాడీ ఫ్యాట్ కనుక తగ్గించుకుంటే వీళ్ళు ప్రీ డయాబెటిక్ ఆర్ నాన్ డయాబెటిక్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే మందులు ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి అనేది కరెక్ట్ కాదు, అందరిలో కరెక్ట్ కాదు అది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో మనం డయాబెటీస్ని రివర్స్ కూడా చేయొచ్చు, డయాబెటీస్ రివర్సల్ అనేది పాసిబుల్. సో దానికి ఖచ్చితంగా ఓవరాల్ బాడీ ఫ్యాట్, అంటే విసరల్ బాడీ ఫ్యాట్, పొట్ట చుట్టూ ఉన్న బాడీ ఫ్యాట్ తగ్గే విధంగా మందులు కానీ, దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, దెన్ డైట్ సరైన విధంగా కనుక డైట్ చేస్తే మీరు ఖచ్చితంగా బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ విసరల్ అంటే ఇంటెస్టైన్స్ చుట్టూ ఉన్న మొమెంటల్ ఫ్యాట్ కనుక తగ్గించుకుంటే మీరు నాన్ డయాబెటిక్ కూడా అవ్వచ్చు, మీరు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమంది డయాబెటిక్ స్టార్టింగ్లోనే గుర్తించలేకపోతూ ఉంటారు, కొన్నిసార్లు తెలుసుకోలేకపోతుంటారు, హై రిస్క్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో అన్ఫార్చునేట్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పలానా సిమ్టమ్ ఉంటేనే మీకు షుగర్ ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ మేము ఒకసారి 7-8 ఏళ్ల తర్వాత అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి 7-8 ఇయర్స్ ఆఫ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే వచ్చే కాంప్లికేషన్స్తో ఎమర్జెన్సీకి వస్తూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్. అంటే డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనే కండిషన్తో కూడా దే ప్రజెంట్ వస్తూ ఉంటారు. సో షుగర్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఒక్కటే మార్గం మనం టెస్ట్ చేసుకోవడం. అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, హెచ్బిఎవన్సీ ఈ 3 టెస్ట్ చేస్తూ ఫాస్టింగ్ 100 ఆర్ లెస్ ఉండే విధంగా, దెన్ పోస్ట్ లంచ్ తిన్న తర్వాత 150 ఆర్ లెస్ ఉండే విధంగా, హెచ్బిఎవన్సీ 5.8 ఆర్ లెస్ ఉండే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. ప్రతి సంవత్సరం ఎస్పెషల్లీ 40 ఇయర్స్ కనుక దాటితే ఇయర్లీ వన్స్ మీరు ఈ యాన్యువల్ హెల్త్ చెక్ అనేది చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో షుగరే కాకుండా మిగిలిన చాలా వ్యాధులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా డిజార్డర్స్, అంటే రివర్స్ చేయగలిగిన డిజార్డర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఫర్ ఎగ్జాంపుల్, మనం కొలెస్ట్రాల్ని కూడా మనం రివర్స్ చేయొచ్చు. కొలెస్ట్రాల్తో కనుక, అంటే దానికి కూడా పలానా నిర్దిష్టమైన సిమ్టమ్ ఉంటుంది, మీకు కొలెస్ట్రాల్ పెరిగితే మీకు ఈ విధంగా అవుతుంది అంటానికి లేదు. సో సిమ్టమ్స్ లేని వ్యాధులు ఇవన్నీ, బీపీ అవ్వచ్చు, షుగర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ. సో వీటికి ఒకటే మార్గం, మనం బ్లడ్ టెస్ట్ చేసి మనం ఉన్న ప్రాబ్లమ్ని వెలికి తీయాలి, అన్మాస్క్ చేయాలి. చేసి ఇప్పుడు కొలెస్ట్రాల్లో కూడా 3-4 రకాల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నాయి, దెన్ ఒక రకమైన మంచి కొలెస్ట్రాల్ ఉంది. మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, అంటే 50 దాటి ఉండాలి. దెన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లైక్ ఎల్డిఎల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉండాలి. సో ఈ విధంగా కనుక మనం చూసుకుంటే ఒక డయాబెటిక్ పేషెంట్ నాన్ డయాబెటిక్ పేషెంట్ లాగా కూడా లైఫ్ లీడ్ చేయగలడు. ఓకే డాక్టర్, షుగర్ వ్యాధి అలాగే షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇతర సమస్యల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.